హలో సిద్ధు గారు, వెరీ ఎలా గుడ్ ఉన్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్ టైర్డ్గా ఉన్నారు. టైర్డ్ గురించి అదేంటి సార్ ఇప్పుడే మాట్లాడుకున్నాం కెమెరాకి తెలియట్లేదు కదా అవును. చెప్పండి సో ఏంటి సార్, ఏంటి జాక్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తర్వాత జాక్ అనే సినిమాతో వస్తున్నారు. ఎలా జరిగింది ఈ ప్రాజెక్ట్, ఏంటి? కాస్త టైం తీసుకుంది సార్ ప్రాజెక్ట్. టిల్లు స్క్వేర్ తర్వాత చేసే సినిమా కాబట్టి బాగా లాగి పీకి నేను డైరెక్టర్ బాగా ఎక్కువ డిస్కస్ చేసేసి ఎక్కువ స్ట్రెస్ అయిపోయి ఏదో చేసాము. బట్ ఫైనల్ ప్రోడక్ట్ ఇస్ సాటిస్ఫాక్టరీ అండి. ఓకే. సో ఒక ప్యూర్లీ ఒక ఎకడమిక్ క్వశ్చన్. నిన్న ట్రైలర్ అనౌన్స్ చేశారు, పోస్టర్లు వేసారు, రన్ టైం ఇంత ఉందని లాక్ చేసి ఆ రన్ టైం చూపించారు. అంటే ఐడియల్లీ మీ గురించి అనే కాదు, ఆ ఇండస్ట్రీలో మనం సినిమాలు లాస్ట్ మినిట్ దాకా చెప్తూనే ఉంటాం. ఒక 4 నిమిషాలు 3 నిమిషాలు ట్రైలర్ కూడా ఏంటి, ఎందుకు ఇలా జరుగుతాయి డిలేలు? అంటే అది ఒక కంప్లీట్లీ మీరు అన్నట్టు అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఎడిటర్కి మధ్యలో జరిగే డిస్కషన్ సార్ అది. ప్రొడ్యూసర్కేమో సినిమా రిలీజ్ డేట్ దగ్గరలో ఉంది, నేను పంపించేయాలి ట్రైలర్ చాలా ఫాస్ట్గా బయటగా అని చెప్పి ఆయన ప్రెషర్లు ఆయనకు ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి కాల్స్ అవన్నీ కూడా వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంటాయి. సరే పంపించాలి, సరే ఆ పంపించిన దాంట్లో మ్యూజిక్ కరెక్ట్గా లేకపోతే అది బాగోదు కదా అనే ప్రెషర్ ఇతనికి ఉంటుంది, మ్యూజిక్ అతనికి ఉంటుంది. అలా క్రియేటివ్ డిపార్ట్మెంట్, యూనో అకాడమిక్ డిపార్ట్మెంట్, బిజినెస్ డిపార్ట్మెంట్ అన్నీ దగ్గరకు వస్తాయి కాబట్టి ప్రొడ్యూసర్ ఏముందండి, ఆయన రెడీగా ఉంటాడు. మీరు ఇస్తే నేను వేస్తానంటారు ఆయన. పాపం పాపి గారు ఏమంటారు, మీరు ఇస్తే వేసేస్తానంటారు. ఇవ్వడానికి ఇప్పుడు ఫస్ట్ దానికి చెక్కాలి, దాని మ్యూజిక్ కోటలు అది ఇచ్చేయాలి, చాలా జరుగుతాయి. అండ్ ట్రైలర్ 3 నిమిషాలు ట్రైలర్ అని మీరు అంటున్నారు, కానీ దానికి మేము ఆల్మోస్ట్ 3 వారాల నుంచి పనిచేస్తున్నాం దాని గురించి మేము. సో వెనకాల చాలా వర్క్ ఉంటుంది కదా దానికి. అండ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్. చెన్నైలో ఒకళ్ళు స్కోర్ చేస్తున్నారు, ఇక్కడ ఎవరు డిఐ చేస్తున్నారు, అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో డబ్బింగ్ చెప్తున్నాం. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కదా. అంటే లాస్ట్ మినిట్ హరీబరీలు ప్రతి ఈ ట్రైలర్ కూడా పడతారు, సినిమాకి పడతాం, ట్రైలర్కి పడతాం, దాని గురించి. అంతే అంతే. సో జాక్ విషయానికి వస్తే ట్రైలర్ మీ స్టైల్లో మంచి ఎనర్జెటిక్గా ఉంది. బట్ చూస్తే ఒక అంతర్లీనంగా ఒక కథ ఏదో డిఫరెంట్ పాయింట్ ఏదో టచ్ చేశారు, కొంచెం సీరియస్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మీ స్టైల్లో చెప్పాలనిపించింది. ఏంటంటే ఆ కథ కూడా ఇంతే లైట్ హార్టెడ్గా ఉంటుందా, లేకపోతే కొంచెం సీరియస్ కథని బట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కొంచెం ఎలిమెంట్స్ కోసం అని చెప్పి ఆ డోస్ పెంచారా? కథ చాలా సీరియస్ కదండి. యాక్చువల్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బిగ్ స్టోరీ హ్యాపెనింగ్ ఇన్ ద ఫిల్మ్. బట్ చెప్పే పద్ధతి క్యాజువల్గా చెప్పామండి. అంటే ఏది కూడా ఎక్కువ సీరియస్ చేసేయకుండా సినిమాని ఎక్కడ కూడా అవసరం ఉన్న ప్లేసెస్లోనే 2-3 ప్లేసెస్లో ఎంత అవసరం అంత దాన్ని సీరియస్గా ట్రీట్ చేసి కథ చెప్పాల్సిన ప్లేసెస్లో, మిగతా అంతా కూడా ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ జోన్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయామండి. మరీ కూర్చోబెట్టి సీరియస్గా చెప్తే కూడా సుత్తి కొట్టినట్టు ఉంది తల మీద కదా. అంటే జనరల్గా ఎందుకు అడుగుతున్నానంటే ట్రైలర్ అనేది ట్రూగా మీకు ఉన్న సినిమాని రిఫ్లెక్ట్ చేస్తుందా, లేకపోతే మీకు మనకున్న కమర్షియల్ ఆబ్లిగేషన్స్ జనరల్గా సిద్ధు నుంచి ఈ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని ఉంటాయి కదా. అవును అవును. వాటికి వల్ల ఏదైనా డోస్ కొంచెం పెంచారంటారు? అంటే డోస్ పెంచడం తగ్గించడం అంటూ ఏం లేదు సార్. మాకు ట్రైలర్ కట్ చేసినప్పుడు మేము ఎవరిని మ్యానిపులేట్ చేయడానికో లేకపోతే ఎవరిని ఏదో మీరు అన్నట్టు సినిమాని రిప్రజెంట్ చేయకుండా ఉండేలాగా బయటికి వెళ్ళిపోయి చేయలేదు. మాకు సినిమాలో బెస్ట్ మూమెంట్స్ అనిపించినవి అన్నీ తీసుకొచ్చి ఫస్ట్ మేము పిక్ చేసుకున్నాం. ఓకే ఇది ఉంటే బాగుంటుంది ట్రైలర్లో, ఇది ఉంటే బాగుంటుంది అవన్నీ తీసుకొచ్చి దాని మీద మేము కట్ చేసుకుంటూ వెళ్ళాం. డెఫినెట్లీ ట్రైలర్లో ఉన్న వైబే సినిమాలో కూడా ఉంటుంది. జాక్ అనేవాడు కాన్స్టెంట్గా వాడు ఏదో ఒకటి క్రాక్గా మాట్లాడుతూనే ఉంటాడు ప్రతి సిచ్యువేషన్లో. సో డెఫినెట్లీ సినిమాని రిప్రజెంట్ చేస్తుంది సార్ ట్రైలర్. ఓకే, దేర్ ఇస్ నో టూ వేస్. ట్రైలర్లో ఆ లాస్ట్ డైలాగ్ అసలు ఎంత కంటిన్యూస్గా ఎలా డెలివరీ చేస్తారో, ఎలా రాస్తారు? అది మొత్తం రాయలేదు సార్, సగమే రాశాను. అక్కడికి వెళ్ళాక ఇంకాస్త అనిపించేసింది అనేద్దామని చెప్పి డైలాగ్. ఏదంటారు మీరు ఆ లాస్ట్ డైలాగ్? అవును, ఆ గ్రీన్ కలర్ హుడీలో ఉంది. అది కుదిరిన అదృష్టం అంతేనండి, అది ఇంకేం లేదు. జస్ట్ ఐడియా అనుకున్నాం అంతే. అమ్మాయి క్యారెక్టర్ యాక్చువల్లీ తను ముస్లిం క్యారెక్టర్ అనమాట సినిమాలో. సో తను తోటి మాట్లాడేటప్పుడు ఏంటంటే చిన్నగా అలా టీజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు తను అనే స్పేస్లోంచి అనుకుని రొమాన్స్ చేయాలి, ఆషికి లడాయించాలి అనేది అనుకుంటూ అలాగ అయిపోయింది. అది అలాగా అదే బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఓకే. ఏంటి రైటింగ్ లెవెల్లోనే వచ్చిన ఐడియా అది? యా రైటింగ్ లెవెల్లో నుంచి భాస్కర్ గారు కూర్చుని ఆయన చెప్పిన కాన్సెప్ట్ అది. దట్ ఏంటి అలాగ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా, నువ్వు కాస్త ఉండాలి కదా రొమాన్స్ మన ఇద్దరి మధ్యలో, లేకపోతే అని అనాలి హీరో.
దానికి ఆ మెల్లిగా ఆయన అన్నారు తనలా మాట్లాడు, తన స్పేస్లో మాట్లాడు అంటే ఎక్కిరిస్తాం కదా అవతల మనిషిని, వాళ్ళలా మాట్లాడి మనం వాళ్ళని ఫన్ టీజ్ చేస్తుంటారు, తను టీజ్ చేసే స్పేస్లో అనమాట. కాకపోతే మీ సినిమాలు మీ డైలాగులు అన్నీ ఏంటంటే మీ వైబ్లో కొంచెం ఎక్కువ తెలుగు రాస్తాం మనం, ఎక్కువ పంచెస్ అయింది. ఆయనేమో భాస్కర్ గారు వేరే లాంగ్వేజ్, మీ ఇద్దరికి ఎలా సింక్ ఎలా కుదురుద్ది? నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు సార్ ఆయన. ఓకే. నాకు ఆయన అబ్సల్యూట్లీ నాకు సీన్ పేపర్ ఆయన ఇచ్చేసి ఈ సీన్లో నేను డెలివర్ చేద్దాం అనుకుంటున్న కంటెంట్ ఇది, నేను ఈ సీన్లో చెప్పాలనుకుంటున్న విషయాలు ఇవి, ఈ 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను, అది ఇంకా కంప్లీట్గా నువ్వు నీ స్టైల్లో నువ్వు చెప్పేసి ఏదైనా కొంచెం అటు ఇటు జరిగినా కూడా ఆయన వచ్చేసేవాళ్ళు, ఇది ఒక్కటి అవాయిడ్ చేద్దాం మనం అని చెప్పి డన్. చాలా యాక్చువల్లీ ఫ్రీగా జరిగింది మా ఇద్దరి మధ్య. బట్ మిగతా కోస్టర్స్ అందరూ స్ట్రగుల్ అవుతారు కదా అప్పటికప్పుడు. అంటే ఒక మంచి డైలాగ్ పట్టుకుని ఆ మాడ్యులేషన్ని పట్టుకోవడమే కష్టం సార్. ఇంకా దానివల్ల మిగతా స్ట్రగుల్ అవుతారంటే ఇంకా అవ్వాలి సార్, తప్పదు. ఎందుకంటే ప్రాబ్లమ్ టు హ్యావ్ అంటారు. ఇట్స్ అ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్. అంటే డైలాగ్ లేకపోవడం, మాడ్యులేషన్ లేకపోవడం అనేది అవును మోర్ వర్స్ ప్రాబ్లమ్ టు హ్యావ్ కదా. సో ఓకే, దీనివల్ల మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు ఏమనుకోకుండా పడండి అని మేము వి ఆల్సో. కాదు, ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తారు కదా, స్పాంటేనియస్గా ఒక డైలాగ్ చెప్పేస్తారు కదా, ఇప్పుడు 1 more అని ఎవరన్నా అన్నారు అనుకోండి, 1 more మీ వల్ల లేకపోతే ఇంకొకరి వల్ల, ఆ ఫ్లో అలా ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? రాదు సార్ అప్పుడప్పుడు. ఇప్పుడు మీరు చూసిన లాస్ట్ టేక్ ఏదైతే ఉందో అది మొత్తం వైడ్లో సింగిల్ టేక్ అది. ఓకే, దానిలో దాని తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, ఆ డైలాగ్ కట్ అయిపోయింది అక్కడితో, ఎవరో పక్కన ఏదో సరిగా వర్కౌట్ అవ్వక ఏదో టైమింగ్ ఏదో వర్కౌట్ కట్ అయిపోయింది. నేను 5 టేకులు చేసేది, దాని తర్వాత అది మళ్ళీ రాలేదు అలాగే. ఎందుకంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను ఏం చేస్తాను నాకే తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకే తెలియదు ఒక ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, ఒక బాడీ లాంగ్వేజ్ ఏమొస్తుంది అని చెప్పి ఆ మూమెంట్లో లాస్ట్ అయిపోయి చేసే పని కదా. అలాగా అంత ట్రై చేసి మళ్ళీ ఫస్ట్ పెట్టాం కరెక్ట్, అంతా చేసి మళ్ళీ ఫస్ట్ టేకే పెట్టామండి. ఏంటి ఇందాక మీరు ఆ ఈవెంట్లో ఎక్సైటెడ్గా చెప్తున్నారా చార్మినార్ సీక్వెన్స్ గురించి? ఏంటి చార్మినార్ సీక్వెన్స్? అది భాస్కర్ గారు చాలా బిగినింగ్లోనే డిజైన్ చేసిన సీక్వెన్స్. నాకు చెప్పిన వెంటనే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఒక మీ ట్రైలర్లో కూడా చూసి ఉంటారు, ఒక 2 షార్ట్స్ కొన్ని షార్ట్స్ నేను ఒకరి మీద లేసి కొడతాను. అదేంటంటే ఒక ఫైట్లా కాకుండా ఒక సాంగ్లో ట్రీట్ చేసాం ఇంటర్వెల్ టైంకి. కొత్తగా అనిపించింది నాకు, అది సంథింగ్ న్యూ, బికాస్ ఫైట్స్ అంతా చూస్తూ ఉంటాం, సంథింగ్ న్యూ. అంటే ఇందాక మీరు మాట్లాడుతా హాలీవుడ్ స్టైల్ ఆఫ్ టేకింగ్ అన్నారు కదా, వాట్ ఈస్ దట్? అదేనండి, అంటే ఐడియా వైజ్ నాకు ఏమనిపించింది అంటే మనం ఇంగ్లీష్ ఫిల్మ్స్లో చూసుంటామో ఇట్లాంటి ట్రీట్మెంట్, తెలుగు సినిమాలో అంతగా చూడలేదేమో అని అనిపించింది అనమాట నాకు. అందుకే అన్నాను, నేను చాలా ఎక్సైట్ అయ్యాను అనమాట ఐడియా నాకు చెప్పినప్పుడు. ఇలా ఉంటుంది ఒక యాక్షన్ సీక్వెన్స్ మొత్తం అంటే సేమ్ లెవెల్లో ఒకవేళ మనం తీయగలిగితే, మీరు చెప్పినట్టు లెవెల్లో ట్రాన్స్లేట్ చేయగలిగితే స్క్రీన్ మీద చాలా బాగుంటుందండి అని అనిపించింది. అయ్యిందా చూసుకున్నారు? అయింది సార్, నాకైతే అయిందని అనిపిస్తుంది. ఏమో సార్ ఇవన్నీ చెప్పలేవు, ఇవన్నీ ఎలా ఉంటాయంటే మీకు సినిమా నచ్చిందంటే నాకు నచ్చింది చూద్దాం అన్నట్టు ఉంటాయి. ఇప్పుడు అలాగే అవుతున్నాయండి అన్నీ, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగానే ఉంది. ఏం ఎక్కుతుందో ఏం ఎక్కదో అప్పుడప్పుడు తెలియదు. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, ఐ థింక్ ఇట్ విల్ డూ ఇట్స్ జాబ్. ఓకే, సో పాటలో యాక్చువల్లీ మీ ముందు సినిమాలు కానీ ఈ టిల్లు ఫ్రాంచైజ్ కానీ పాటలు మోతమోగిపోయి యాక్చువల్లీ 1-2 పాటలు ఈజీగా ఆ సినిమాని భుజాల మీద మోసే. అవునండి. బట్ ఈసారి కొంచెం ఏదో ఆ డిపార్ట్మెంట్లో కొద్దిగా లాగింగ్ అనిపిస్తున్నట్టున్నారు. లాగింగ్ ఏం లేదు సార్, 2 పాటలు కూడా డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది, టెరిఫిక్ రెస్పాన్స్ రాలేదు, బ్లాక్ బస్టర్ అవ్వలేదు. రెండిట్లో కూడా ఏ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వలేదు. అంతే సార్, ఇంకా మనం ఏమంటారు చాలా బెట్స్ ప్లేస్ చేస్తాం, సమ్ వి లూజ్ సమ్ వి విన్ లాగా. సమ్హౌ దిస్ టైమ్ ఆడియో అంత బ్లాక్ బస్టర్ డెలివర్ చేయలేకపోయాను. సో ఐ థింక్ దట్స్ ఆన్ మీ. ఎందుకు అంటే మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టుకున్నారు, ఇస్ దట్ ఏ ప్రాబ్లమ్? నో, దట్ ఈస్ నెవర్ అ ప్రాబ్లమ్ సార్. టిల్లు స్క్వేర్కి కానీ టిల్లుకి కానీ కూడా మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్సే ఉన్నారు. అక్కడ రాని ప్రాబ్లం ఇక్కడ ఎందుకు వస్తుంది? ఎక్కడో నా జడ్జ్మెంట్లోనో లేకపోతే నా దీంట్లోనో ఎక్కడో లోపం ఉండేసరికి నేను బ్లాక్ బస్టర్ సాంగ్ డెలివర్ చేయలేకపోయాను. గుడ్ సాంగ్స్, డీసెంట్ సాంగ్స్ అని అనగలుగుతాం, బ్లాక్ బస్టర్ అనలేకపోయాము. అది నా జడ్జ్మెంట్లో ఎక్కడో లోపం ఉండేసరికి నేను డెలివర్ చేయలేకపోయాను, అంతే. దట్స్ ది ఓన్లీ ఆన్సర్ ఫర్ ఇట్. ఓకే, ఎందుకు అయింది అనేది ఏమన్నా మీకు ఇంట్రోస్పెక్షన్ ఉంటుంది కదా? ఏమో సార్, ఎందుకైందంటే ఆ పాయింట్ ఆఫ్ టైంకి బుర్ర సరిగా పనిచేయట్లేదేమో, ఆ పాయింట్ ఆఫ్ టైంకి బ్రెయిన్ జడ్జ్మెంట్ స్కిల్స్ కరెక్ట్గా వర్కౌట్ అవ్వలేదేమో. ఓకే, అది ఎక్కడో అవుతుంది అనుకున్నాం. ఎందుకంటే ఏ పాట తీసినా కూడా ఇప్పుడు టిల్లు స్క్వేర్కి నేను మళ్ళీ ఆల్బమ్ చేయించుకున్నప్పుడు మేము అంతే ఎఫర్ట్ పెట్టాం, అంతే ఎనర్జీ పెట్టాం. ఈసారి కూడా అంతే ఎఫర్ట్ పెట్టాం, అంతే ఎనర్జీ పెట్టాము. బట్ అది ప్యాన్ అవుట్ అయింది, అది ప్యాన్ అవుట్ అవ్వలేదు. ఇంకా అది
ద వే వరల్డ్ ఫంక్షన్స్ ఏమో అది. అంటే రాత్రి అందరూ పడుకున్నాక మీరు ఒక్కళ్ళే లేచి కూర్చుని ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుని కొన్ని అలాంటివి ఉండవా మీ దగ్గర? అంటే అదే అదంతా చేసే పంపామంటున్నాం పాట బయటికి. అవన్నీ చేసే అందరం ఇది బాగుంటుంది, ఈ పాట వర్కౌట్ అవుతుంది అనుకుని 2 పాటలు బయటికి అయితే ఇంకేం చేయలేం. అది గుడ్ రెస్పాన్స్ వచ్చింది. పేలలేదనేది ఒక చిన్న బాధ ఉండిపోయింది నాకు ఆడియో. బికాజ్ జనరల్గా నాకు మ్యూజిక్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. భాస్కర్ గారు కూడా ఆయన అన్ని ఆల్బమ్స్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అయినవి. అంతే. ఇన్ఫాక్ట్ కొన్ని పాటలు మీరు ఇందాక అంటున్నారు కదా డీసెంట్ గుడ్ అంటున్నారు కదా, ఆ డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే సిద్ధు సినిమాలో పాటలు బాగుంటాయి, భాస్కర్ గారి సినిమాలో బాగుంటాయి, ఫర్ ఎక్స్వైజ్ ముందే మనకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ లో ఉంటాయి. అవును అవును అది. సో ఇంకొకటి ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ, ఒక ఆర్టికల్ స్టోరీ ఏంటది అంటే భాస్కర్ గారికి మీదేనా మిర్చి నాకు ఎవరో స్క్రీన్ షాట్ పంపించారు. ఆయనకి నాకు ఏదో గోల్ అయిపోయి ఆయన లేకుండా నేను షూటింగ్కి వెళ్ళిపోయానని చెప్పి, ఆయన లేకుండా నేను ఎందుకు షూటింగ్కి వెళ్ళిపోతాను, ఆయన అన్నారు సాంగే కదా నువ్వు బాను తీసుకోండి నేను వెళ్ళిపోతాను ఎడిట్లో పని ఉంది అన్న. అంటే 2 సార్లు మధ్యలో ఏమైనా కరెక్షన్స్ ఏమన్నా ఉంటే అంటే లేదు, మాంటేజ్లు అన్నీ అయిపోయి డాన్స్ ఒకటే మిగిలింది కాబట్టి ప్యూర్లీ డాన్స్ స్టెప్ తీయడానికి వెళ్ళాం మేము. 1 డే ఒకే రోజులో మొత్తం ఆ సాంగ్లో చూసిన డాన్స్ అంతా ఒకే రోజులో తీసాం. ఆయన పొద్దున్న వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆయన నేను ఎడిట్కి వెళ్తున్నాను నవీన్ రమ్మంటున్నాను అని చెప్పి ఆర్టికల్ చదివితే నేను ఇదేంటో ఏదో డిఐ దగ్గర గొడవ అయిపోయింది, డిఐ సూట్ ఏదో చదివాను, ఒక టైప్లో ఏదో జరిగింది. అసలు నేను ఇప్పటివరకు డిఐ సూట్కి వెళ్ళలేదండి. నేను మా సినిమా డిఐకి నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు. నేను థియేటర్లో ఫస్ట్ టైం చూస్తున్నాయి వాళ్ళ ఓహో డిఐ యాక్ మన సినిమాలో ఉందని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అంటే ఎందుకు వస్తుంది అంటారు ఇది? అంటే ఇప్పుడు జనరల్గా మీకు నేను క్లారిఫై చేయాల్సింది ఏంటంటే మీ చుట్టూ ఉండే మనుషుల్లో మోస్ట్ కనెక్టెడ్ పీపుల్ ఇస్తే తప్ప మేము రాయం. రైట్. అది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. డీజే టిల్లు పార్ట్ 1 సినిమా ఉంది కదా సార్, అది షూట్ చేస్తున్నప్పుడు మా ప్రొడ్యూసర్ సితారా వంశీ గారు ఉన్నారు కదా, ఆయనకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే హీరో డైరెక్టర్ షూటింగ్ ఆపేసి పక్కకి వెళ్ళి నవ్వుకుంటున్నారు, జోకులు వేసుకుంటూ చిల్ అవుతున్నారు, నవ్వుకుంటున్నారు వాళ్ళిద్దరు అని చెప్పి ఎవరో మేనేజర్ మా వంశన్నకు ఫోన్ చేసి చెప్పారు. ఓకే. వంశన్న నాకు ఫోన్ చేశారు, ఏం చేస్తున్నారు అని. షూటింగ్ చేస్తున్నావు అన్న. మేనేజర్ ఏదో ట్రిప్ అవుతున్నాడు, ఏంటి చూసుకో ఒకసారి అన్నారు. ఎందుకు మీకు ఏమని చెప్పారంటే నువ్వు విమల్ పక్కకి వెళ్ళిపోయి చిల్ అవుతున్నారు అంట కదా షూటింగ్ ఆపేసి. ఇప్పుడు ఇది మేనేజర్ కళల్లో నుంచి చూసిందండి. ఇది అటు జరిగింది ఏంటో తెలుసా సార్, నేను మేనేజర్ ఏం చూస్తున్నాడు, సిద్ధు ఏదో మాట్లాడుతుంటే విమల్ నవ్వుతున్నాడు, చిల్ అవుతున్నారు ఇద్దరు అనుకున్నారు. నేను అక్కడ ఏం చేస్తున్నాదో తెలుసా, బాబాయ్ ఇక్కడ ఏమన్నావంటే ఐ హ్యావ్ 1 స్మాల్ సజెషన్ ప్లీజ్, నువ్వు రిలాక్స్గా పోయి కార్లో పోయి స్విగ్గీ ఆర్డర్ చేసుకో, నువ్వు రిలాక్స్గా, నేను రోజు చేసే పని శవలపాతి పెట్టు నాకు అలవాటు అని నేను విమల్కి చెప్తాడు, ఆయన నవ్వుతున్నాడు. ఓకే. ఇక్కడ నుంచి చూసేవాడు కదా ఎలా కనిపించింది సార్, ఇద్దరు చిల్ అవుతున్నారని అనిపించింది. అక్కడ ఏం జరుగుతుందంటే నేను సినిమాలు ఇలా మాట్లాడితే నవ్వు వస్తుంది కదా విమల్ అంటే వాడు నవ్వి బాగుంది ఇలా మాట్లాడు అంటున్నాడు. అలాగా ఎవరి పర్స్పెక్టివ్లో వాడు చూసి దాన్ని ఒకలాగా వాళ్ళు అర్థం చేసుకొని యూనో వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసే విధానం చాలా ఉంటాయి. అక్కడెక్కడో జరిగిందండి మిస్కమ్యూనికేషన్. ఓకే. అంటే కదా అసలు మీకు క్రియేటివ్ డిఫరెన్సెస్ కానీ చాలా వచ్చాయి, కొట్టుకున్నాం సార్, నేను ఓపెన్గా చెప్తున్నాను. క్రియేటివ్ డిఫరెన్సెస్ చాలా వచ్చాయి, చాలా ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నాం. బట్ దేని గురించి చేసుకున్నాం? ఆబ్వియస్లీ ఇప్పుడు నేను మంచోడి నువ్వు చెడ్డ కాదు కదా, అంతే కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు ఫైట్ చేసిన ఇద్దరు కలిసి కొట్టుకున్నా సరే సినిమా కోసం కొట్టుకున్నాం అంటే 200% కొట్టుకున్నాం. అండ్ మొన్ననే భాస్కర్ గారు చాలా ఇంట్రెస్టింగ్ మాట కూడా ఒకటి అన్నారు, మేమందరం గ్యాదరింగ్ జరిగినప్పుడు, కొట్టుకోకపోతే సంథింగ్ ఇస్ రాంగ్ అని, ఆర్గ్యూ చేసుకోకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్, మనం బెస్ట్ వైపు ముందుకు వెళ్ళడానికి ట్రై చేయట్లేదని అర్థం. అది బెస్ట్ అవుతుందా లేదా సెకండరీ. సో చాలా ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నాం, చాలా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ నాట్ పర్సనల్ ఆర్ ఎనీథింగ్. సో వెన్ ఐ కీప్ రీడింగ్ సమ్ థింగ్స్ లైక్ దిస్ హియర్ అండ్ దేర్ ఐఎమ్ లైక్ మై ఓన్లీ సాటిస్ఫాక్షన్ ఇస్ ఐ నో ఇట్స్ నాట్ ట్రూ. ఓకే. వెన్ ఐ రెడ్ ద ఆర్టికల్ ఆర్ ట్వీట్ ఏదో వెన్ ఐ రెడ్ ఇట్ ఆల్సో మై ఓన్లీ సాటిస్ఫాక్షన్ వాజ్ దట్ ఐ నో ఇట్స్ నాట్ ట్రూ. సో ఐ హ్యావ్ నథింగ్ టు వరీ అబౌట్. మై ఓన్లీ కాన్సన్ట్రేషన్ వాజ్ లైక్ ఓకే రానివ్వండి వస్తున్నాయి కదా రానివ్వండి. టుమారో వెన్ పీపుల్ విల్ సీ ద ట్రైలర్, అ గుడ్ ట్రైలర్ విల్ బీట్ ఎవ్రీథింగ్ అండి, అ గుడ్ ట్రైలర్ విల్ క్లియర్ అవుట్ ఎవ్రీథింగ్ కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. అండ్ ఇంకొకటి ఈ మధ్యన ఒక గ్యాదరింగ్లో, ఇండస్ట్రీ గ్యాదరింగ్లో ఒక అన్నమాట సిద్ధుతో అండ్ ఇంకో యంగ్ హీరో పేరు చెప్పారు, మన ప్రజెన్స్లో లేరు కాబట్టి వద్దు మాట్లాడుకోవస్తాం. ఒక యంగ్ డైరెక్టర్ ఎవరన్నా స్క్రిప్ట్ చెప్పాలంటే భయపడిపోతున్నారు ఈరోజు, ఎందుకంటే సిద్ధు మొత్తం అందరినీ ఓవర్ షాడో చేసేస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిల్లు స్క్వేర్ కానీ చేసిన ఇద్దరు డైరెక్టర్ల పేర్లు బయట ఎక్కడ వినపట్లేదు, సిద్ధు సినిమాలాగే చూస్తున్నారు అంటారు. దానికేం చెప్తారు? నేనేం చెప్పానండి దానికి, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, కూల్.
బట్ ఆ ప్రాబ్లం అయితే మీకు ఉందని అర్థమవుతుందా మీకు? అంటే సిద్ధు షాడో అనేది ఎక్కువ పెద్దదైపోతుందేమో. అంటే నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఇస్ ద ప్రాబ్లమ్ దట్ ఐఎమ్ వర్కింగ్ రియలీ హార్డ్ అండ్ గెయినింగ్ ఇనఫ్ రిజల్ట్ అవుట్ ఆఫ్ ఇట్? ఏమో తెలియదు అది. ఇఫ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దెన్ ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ సార్. బికాజ్ నేను వర్క్ చేసిన నా టిల్లు స్క్వేర్ డైరెక్టర్ ఉన్నాడు మల్లిక్, మేము వీ స్టిల్ మీట్ అండ్ వీ స్టిల్ హ్యాంగ్ అవుట్. ఇన్ఫాక్ట్ మా ఇంటి పైన ఎందుకుంటుంది అలా ప్రాబ్లం ఎందుకుంటుంది? కాకపోతే అంటే ఇప్పుడు యూజువల్గా మనం ఏదైనా ఒక సినిమా హిట్ అయిందంటే ఆటోమేటిక్గా డైరెక్టర్కి, మీరు అన్నారు కదా డైరెక్టర్లు కనిపించట్లేదని, మల్లిక్ ఈస్ డూయింగ్ సూపర్ సుబ్బు అని నెట్ఫ్లిక్స్కి ఫస్ట్ నెట్ఫ్లిక్స్ స్ట్రైట్ తెలుగు కంటెంట్ చేస్తున్నాడు తను ఇప్పుడు. విమల్ ఈస్ డైరెక్టింగ్ అ ఫిల్మ్ విత్ హీరో. నేను విమల్ కలిసి మధ్యలో ఒక 2 ఐడియాలు డిస్కస్ చేసుకున్నాం. సో అదే అంటాను సార్, ఇది బయట పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది, ఏంటంటే బయట భయపెట్టేస్తారు అనమాట ఫస్ట్. బికాజ్ ఐ థింక్ వీ ఆల్ లవ్ ఇట్ వెన్ వీ హియర్ సంథింగ్ బ్యాడ్ అబౌట్ సమ్వన్. హ్యూమన్ సైకాలజీ ఇస్ దట్ ఎవరి గురించి అయినా మనం ఏదైనా బ్యాడ్ ఫస్ట్ అట్రాక్ట్ చేసేస్తాం. ఫస్ట్ అవునా అవునా వినేస్తాం. వాడు రోజు పొద్దునే గుడికి వెళ్తాడంట కదా అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు వాడి మీద ఎందుకో. కానీ వాడు రోజు రాత్రి పార్టీ చేస్తాడంట కదా అంటే అవునా ఎక్కడికి వెళ్తాడు? మీరు అంత పార్టీ పర్సన్ కూడా కాదుగా. అలాగే అదేం లేదండి, నేను ఐ డూ వాట్ ఐ డూ, ఐ హ్యావ్ మై ఫన్ బట్ విత్ మై క్లోజ్ సర్కిల్. సో ఇట్స్ నాట్ అబౌట్ దట్ సార్. అండ్ ఇఫ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ స్కేర్డ్, you know, coming and narrating stories to me or anything like that, it's fine. It's absolutely fine because I am not a salesman to sell myself, and I'm not going to sit here and use this platform to give out a message saying that no, all of you come to me. నేను అలాంటి వాడిని కాదు. నాకు ఆల్రెడీ నవ్వు వస్తుంది. ఇది థర్డ్ పర్స్పెక్టివ్లో చెప్తే నాకు నవ్వు వస్తుంది. People who met me, people who come meet me, you know, they all know what my personality is and all of that. So it's fine. Okay. So హీరోయిన్ చాయిస్ కూడా ఆవిడ యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఒక యూత్ఫుల్ స్టోరీ చేశారు. కమర్షియల్ ఒక సినిమాలో ఆవిడ వెరీ ఇంట్రెస్టింగ్ చాయిస్. ఆబ్వియస్లీ తెలుగు అమ్మాయి, షీఈస్ ట్రయింగ్ హార్డ్, గేవ్ ఏ ఛాన్స్. వాట్ ఈస్ ద ఐడియా ఆవిడ తీసుకోవడం? సినిమాలో క్యారెక్టరైజేషన్ సార్, అది మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. మేము యాక్చువల్లీ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయలేకపోయాము, ఎందుకంటే చేస్తే 2-3 స్టోరీ లేయర్లు ఓపెన్ అయిపోతే మాకు అది ఇష్టం లేదు, అందుకే మేము చెప్పలేదు. బట్ మీరు సినిమాకి వచ్చి చూస్తే యూ విల్ సీ దట్ చాలా బాగా చేసినాం. అంటే జనరల్గా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఇలాంటి హీరోయిన్ పెట్టాలి, అలాంటి హీరోయిన్ పెట్టాలి. నేను ఎప్పుడూ అది చేయలేదు. మీరు నా పాస్ట్ ఫిల్మ్స్ చూస్తే కూడా మీరు అంటే క్యాలిక్యులేషన్స్ చేస్తే వర్కౌట్ అయ్యాయని అనడానికి లేదు, చేయకపోతే వర్కౌట్ అవ్వని అనడానికి లేదు. నేహా వాజ్ మై చాయిస్ ఫర్ టిల్లు, వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఫర్ మీ. అనుపమ వాజ్ మై చాయిస్, షీ హ్యాడ్ నెవర్ డన్ అ రోల్ లైక్ దాట్, వర్క్డ్ రియలీ వెల్. నౌ హోపింగ్ జాక్ విల్ ఆల్సో పే ఆఫ్ లైక్ దాట్. స్టేడ్ ట్రూ టు ద స్టోరీ, స్టేడ్ ట్రూ టు ద కంటెంట్ అండి. ఇంకా ఏముందండి స్పెషల్ అట్రాక్షన్స్ అంటే? నాకు స్పెషల్స్ ఏమున్నాయంటే ఇంకా భోజనాలు ఐటమ్స్ ఏమున్నాయండి, అది ఉన్నాయి సార్. ఇట్స్ అంటే అదే అంటున్నాను సార్, ఇదేదో నేను కళాఖండం తీసానని నేను అన్ను. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండి. థియేటర్కి వచ్చి ఒక 2 గంటలు కూర్చొని అందరం చిల్లుగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయే సినిమా. దాంట్లో ఎక్కువ మనం వెతకూడదు అలా అని చెప్పి ఏమీ లేదని అనడానికి లేదు. ఏముండాలి, ఎంత ఉండాలి, ఎంత అవసరం అంత ఉన్నాయండి. జాక్ అనేవాడు మిమ్మల్ని 2 hours ఎంటర్టైన్ చేస్తాడు, వైష్ణవి మమ్మల్ని 2 hours ఎంటర్టైన్ చేస్తారు, ప్రకాష్ రాజ్ గారు ఎంటర్టైన్ చేస్తారు. దెల్ బీ వన్ నైస్ ఇంటర్వెల్ సీక్వెన్స్, దెల్ బీ అ గ్రేట్ ఫస్ట్ హాఫ్లో 2-3 బ్లాక్లు, సెకండ్ హాఫ్లో 2-3 బ్లాక్లు. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ సార్. నేను అంతకంటే ఇంకా ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. రిలీజ్ ముందు అదొక బాధ, ఎలా నేను ఎప్పుడు తీసుకోను సార్ ఈ స్ట్రెస్, ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ట్రైలర్ నచ్చితే థియేటర్కి వచ్చి జనాలు సినిమా చూస్తారు. నన్ను ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు. I am never going to be a person who will come out and say that ఇది చూడు కొడుతున్నా అని నేను ఎప్పుడు అనలేదు. దయచేసి ఇది ప్రోమో కింద కూడా వేయకండి, నేను అన్నం పెడతాను. ఓకే ఇది చూడు కొడతా, ఆ మాట నేను ఒకేసారి అన్నానండి. టిల్లు Part 1 ప్రెస్ మీట్లో అన్నాను. ఏమనిపిస్తుంది అండి మీకంటే కొడుతున్నాను సార్ అన్నా నేను. ఐ స్టిల్ ఇన్ రెట్రోస్పెక్ట్ ఐ కర్స్ మై సెల్ఫ్ బికాజ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ మై ఓన్ ప్రిన్సిపల్ టు సే సంథింగ్ లైక్ దట్ మనకి ఎలా తెలుస్తుంది రేపు ఏం జరగబోతుందని. అంతేగా. సో you never know. A film might be a blockbuster, it might end up sucking also. You never know. సో నేను మంచి సినిమా తీసానని చెప్పగలుగుతాను సార్. అది బ్లాక్ బస్టర్ అయిపోతుంది, సీట్లు చింపుతామని అయితే నేను చెప్పలేనండి. అది అంతే, ఎవరి చేతిలో లేదు. సో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ హ్యూమన్ టు నాట్ వాంట్ టు సే దట్. ఓకే. సో ఇప్పుడు వరకు జరుగుతున్న ప్రమోషనల్ కంటెంట్ అది అన్నీ మీరు హ్యాపీగా ఉండే జరుగుతుంది అనుకుంటున్నారా? అదే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు దీనికంటే ముందు వచ్చిన 2 సాంగ్స్ అంత బ్లాక్ బస్టర్ రావాలా. టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. కిస్ సాంగ్ ముందు వచ్చిన టీజర్కి ఆ ఓయో రూమ్ అనే డైలాగ్ ఏదో అది వర్కౌట్ అయింది. ట్రైలర్ యాక్చువల్లీ అన్నిటినీ
సర్దేసి మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిందని అనుకుంటున్నాను నేను. మీరు చెప్పాలి సార్, నాకు తెలియదు కదా, నేను లోపల ఉన్నా, బయట నుంచి మీరు చెప్పాలి నాకు అది. అంటే మీకు నచ్చిందా లేదా మీరు చెప్పగలుగుతారు అంతే. అంతే కదా, అంతే కదా సార్. అదే టూ ఎర్లీ టు పబ్లిక్ మూడ్ అంతా తెలుసుకోవడానికి కూడా టూ ఎర్లీ. అండ్ ఇంకొకటి, మీరు సిద్ధు అని ఎవరన్నా ఒక ఆలోచిస్తుంటే ఒక టిల్లు లాగా ఒక ఎనర్జెటిక్ పర్సన్ కనపడతారు మైండ్లో. బట్ ఆఫ్ స్క్రీన్ మీ ఇమేజ్ ఉంటుంది కదా, మీ ఇమేజ్ అసలు ఎక్కడా కూడా యూ డోంట్ ట్రై టు పుట్ యువర్ మార్క్. మీరు మంచోడా చెడ్డోడా పర్వాలేదు అలా ఏ ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి అంత మెటీరియలే ఎవరు బయట ఆఫ్ స్క్రీన్ బిహేవియర్తో. ఎందుకంటారు? ఐ డోంట్ నో అండి, అది కూడా కాన్షియస్ ఏం కాదు. నేను ఇప్పుడు ఉన్నాను ఇక్కడ, ఐఎమ్ టాకింగ్ లైక్ హౌ ఐఎమ్. నేను ఎలా మాట్లాడుతున్నా అలాగే మాడుతున్నా. మంచోడిగా ప్రొజెక్ట్ చేసుకోవడం లేదు, బ్యాడ్ బాయ్గా ప్రొజెక్ట్ చేసుకోవడం లేదు. ఐఎమ్ జస్ట్ హూ ఐఎమ్. అంటే ఇనఫ్ మెటీరియల్ ఎవరు అంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. నా ప్రాబ్లం ఏంటంటే నాకు నా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు తప్ప నాకు బయటికి రావడం ఇష్టం ఉండదు. మాట్లాడడం, ఇంటర్వ్యూ చేయడం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా నా వేరబౌట్స్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నాకు నా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే నేను కనిపించాలనుకుంటాను. నా సినిమా రిలీజ్ లేనప్పుడు నేను కనిపించాల్సిన అవసరం లేదు. మీకు ఎందుకు చూడాలి? నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది అవసరం లేదు ఎవరికి కూడా, రైట్? అండ్ నాకు కూడా ఏంటంటే ఐ డోంట్ లైక్ సెల్లింగ్ దట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. Like I'm with my mom or something like that. If it happens naturally, it is fine. But probably you don't know more about me because I don't really put myself out there that much. సో మన ఇండస్ట్రీ అంతా ఇక్కడ చాలా క్యాలిక్యులేటివ్ ఇండస్ట్రీ. మీకు తెలుసు ఎంత స్ట్రగుల్ అయితే ఈ స్టేజ్కి వచ్చారు మీరు. టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ ఆబ్వియస్లీ మీ కెరియర్కి బిగ్గెస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్. ఆ తర్వాత జనరల్గా మన ఇండస్ట్రీలో వీ టెన్ టు బి వెరీ క్యాలిక్యులేటివ్. ఈ సినిమాకి ఇంత మార్కెట్లో ఈ డైరెక్టర్తో చేస్తే ఆబ్వియస్గా నెక్స్ట్ సినిమాని ఎలా చేయాలి, ఆ డైరెక్టర్తో మౌంట్ చేయాలి, అంత బడ్జెట్ పెట్టాలి, అలా రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ బోత్ యువర్ చాయిసెస్ పోస్ట్ టిల్లు చాలా అన్కన్వెన్షనల్. భాస్కర్ గారు ఆయన స్ట్రగుల్ ఆయనకు ఉంది, నీర్జా కోన గారు ఆవిడ రిలేటివ్లీ కొత్త ఆవిడ, తన బ్యాక్గ్రౌండ్ కూడా వేరు. అవును. సో దీస్ ఆర్ అన్కన్వెన్షనల్ చాయిసెస్. వాట్ ఎగ్జాక్ట్లీ మీ మైండ్ సెట్ ఏంటి దాంట్లో? అదే సార్, అంత ఆలోచన కూడా లేదండి. నేను భాస్కర్ గారిని కలిసి ఆయన ఒక కథ చెప్పారు, నాకు అది నచ్చింది, లెట్స్ గో హెడ్ అన్నా. నేను నాకు నీర్జా కలిసింది, తను ఒక ఐడియా చెప్పింది, ఈ ఐడియా బాగుంది అన్నాను, చాలా బాగుంది ఐడియా అన్నాను, లెట్స్ గో హెడ్ అన్నాను. దట్స్ ఇట్ అండి. ఓకే, దానికంటే ఎక్కువ ఆనెస్ట్లీ టెలింగ్ యూ, దానికంటే ఎక్కువ ఒక్క లెక్క కూడా లేదండి దాని మీద. బట్ ఆ క్యాలిక్యులేషన్ ఉండాలంటారా ఉండకూడదంటారా? వర్కౌట్ అంటే కొంతమంది క్యాలిక్యులేషన్స్ వేస్తే వర్కౌట్ అవుతాయి, వాళ్ళకు ఉండొచ్చు. అది నేను క్యాలిక్యులేషన్లు వేసి లెక్క వేసి కూర్చునేవాడిని కాదు. నేను లెక్క స్క్రీన్ ప్లేలో వేయడం ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ పాట రావాలి, ఇక్కడ ఫైట్ రావాలని చెప్పి. బట్ అదర్వైజ్ ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఐ గో హెడ్, అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫెయిలియర్ టుమారో దెన్ ఐ విల్ టేక్ ద బ్లేమ్ ఫర్ ఇట్. ఐ విల్ సిట్ డౌన్ అండ్ బీ లైక్, నేను ఒప్పుకున్నాను కాబట్టి ఇది ముందుకెళ్ళింది కదా. నేను చేసిన ఒక సినిమా ఆడలేదు అనుకోండి, ఆ సినిమా నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కదా ముందుకెళ్ళింది. హీరో ఒప్పుకున్నాడనే కదా ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ ఫండ్ చేసేది సినిమాని. So if it doesn't work, then it's on me. If it works, it's on everyone. Because if it doesn't work, then who agreed to it first will come into picture. But if it works, then all the people who have worked on it for 100 days come into picture. So you're in a very sensitive position, to be very honest, but it is fine. And మీరు ఎటువంటి పర్సన్ ఇప్పుడు ఈ డెసిషన్స్ తీసుకున్నారు అన్కన్వెన్షనల్ అని నేను అంటున్నా. ఒకవేళ అవి సక్సెస్ అయింది అనుకోండి, ఆల్ గుడ్. ఒకవేళ ఫెయిల్ అయినాయి అనుకోండి, are you a person who go back and check your decisions? Definitely, sir. You learn from your mistakes, but in the same breath, it is between me and my producer. నేను నా ప్రొడ్యూసర్ మాట్లాడుకుంటాం, ఏంటి ఎంత అయింది, ఎంత వాటర్ అవన్నీ సెపరేట్ అండి. ఇట్స్ లైక్ యు ఆర్ సేయింగ్ క్రియేటివ్లీ క్రియేటివ్ చాయిసెస్ 100%. మీరు ఇంకా టిల్లు స్క్వేర్లో కూడా యాక్చువల్లీ మధ్యలో చాలాసేపు జాక్లో సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ పెట్టాలి, ఎందుకంటే మన ముందు పాటలు అంత పంచ్ గుద్దలేదు, సెకండ్ హాఫ్లో ఒక పాట పెట్టాలి మనం అని చెప్పి చాలా మేము ప్లాన్ చేసాం. కానీ ఎక్కడో ఆ పాట కావాలని పెడుతున్నాం మనం కావాలని రికిస్తున్నాం అనే ఒక ఫీలింగ్ అందరికీ వచ్చేసి, నో, ఒక సెకండ్ హాఫ్లో పాట ఎందుకు లేదు అని చెప్పి ఎవడెప్పుడు అడగలేదు సార్. ఈ పాట అనవసరంగా ఉందని చాలామంది చాలాసార్లు ఓకే, రైట్. సో వీవర్ లైక్, సాంగ్ ఎందుకు పెడతాం, రిలీఫ్ క్రియేట్ చేయడం కోసం పెడతాం కదా. ఆ రిలీఫ్ మనం ఎమోషన్ చేంజ్ చేసి క్రియేట్ చేద్దాం అని చెప్పి వీ టుక్ వన్ డెసిషన్. విల్ ద డెసిషన్ పే ఆఫ్ ఆర్ నాట్ ఇస్ సెకండరీ, బట్ ఐ ఫీల్ దట్ యూ డెఫినెట్లీ కీప్ రీచెకింగ్ ఎవ్రీథింగ్. బికాజ్ నేను టిల్లు స్క్వేర్లో సెకండ్ హాఫ్లో రాధిక పాట వస్తుంది, పాట బ్లాక్ బస్టర్. అది టిల్లు స్క్వేర్ సెకండ్ హాఫ్ స్టోరీ యాక్చువల్లీ వేరే ఏదో స్టోరీ ఉండేది, ఆ స్టోరీలో ఆ పాట ఉండేది. కానీ మేము ఆ పాట మొత్తం తీసేసిన తర్వాత కథలో చిన్న చేంజ్ వచ్చింది, అందుకే ఆ పాట మీకు అబ్రప్ట్గా కట్ అవుతుంది థియేటర్లో మీరు చూస్తే. అవునవునవును.
కాకపోతే ఇట్ వాజ్ అ బ్లాక్ బస్టర్ సాంగ్. అప్పటికి రిలీజ్ చేసేసాం. రాధిక అనే ఒక పదం చాలా ఫేమస్ అప్పటికి. అంత ఖర్చు పెట్టి పాట తీసేసి, ఖర్చు గురించి కూడా కాదండి, నవీన్ నిర్దాక్షిణ్యంగా తీసి అవతల పడేస్తాడు, ఎడిటర్ నిర్దాక్షిణ్యంగా తీసి అవతల పడేస్తాడు పాట బాగాలేకపోతే. కానీ ఆ పాట అప్పటికి బ్లాక్ బస్టర్ అయింది, రిలీజ్ అయిపోయింది, హిట్ అయింది పాట. థియేటర్కి డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు పడ్డాను సార్ తిప్పలు, ఎలా కట్ చేయాలి ఈ పాట కానీ, ఎందుకంటే సిచ్యువేషన్ లేదు. పాట షూట్ చేసినప్పుడు వేరే సిచ్యువేషన్లో ఉంది. నేను నేర్చుకుంది ఏంటంటే, మీరు అడిగిన దానికి ఆన్సర్ పాస్ట్ మిస్టేక్. నా ఆన్సర్ ఏంటంటే, నేను నేర్చుకున్నానండి టిల్లు స్క్వేర్ నుంచి దట్ ఒకవేళ కూర్చోకపోతే ఇరికిచ్చొద్దు పాటని, ఎందుకంటే అక్కడే తప్పు జరుగుతుంది. అది డిజానెస్టీ. ఆ డిజానెస్టీ ఆడియన్స్కి అర్థమైపోతుంది సార్. దే విల్ ఫీల్ దట్ డిజానెస్టీ అండ్ లేచి మెల్లగా ముందు రోజు నుంచి 10 మంది లేచి వెళ్ళిపోతూ ఉంటారు. సో అఫ్ కోర్స్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ పాస్ట్ మిస్టేక్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ఆన్సర్లో నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. జనరల్గా పీపుల్ అందరికీ ఉంటుంది. మీరు ఒక స్టోరీ స్టేజ్ నుంచి స్క్రిప్టింగ్ స్టేజ్కి ప్రీ విజువలైజేషన్ అంటారు కొంతమంది, ప్రెప్ వర్క్ చేస్తారు ముందు, కొంతమంది వర్క్షాపులు చేస్తారు, తర్వాత షూటింగ్కి వెళ్తారు. షూటింగ్కి వెళ్ళాక ఆబ్వియస్లీ తర్వాత పోస్ట్ చేస్తారు, డబ్బింగ్ దగ్గర, ఎడిటింగ్ దగ్గర. అక్కడ మనం ఫస్ట్ ఏదైతే ఒక ఐడియా కన్సీవ్ చేసామో అక్కడ కూర్చోవట్లేదు అని అనుకుంటాం. వి స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ ఆన్ దట్. ఎందుకు అంటే స్క్రిప్టింగ్ స్టేజ్లోనే అది ఎందుకు తెలియదు మనకి? మన కథ అంతా మల్టిపుల్ పీపుల్ నేరేషన్స్ ఉంటాయి, సిట్టింగ్స్ ఉంటాయి కదా మీకు. అవునండి, డెఫినెట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సాంగ్ ఉందండి, ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్, ఇప్పుడు ఒక సాంగ్ ఎందుకు షూట్ చేసి తర్వాత తీసేస్తాం అనేది తీసుకుందాం. నేను మీకు నరేట్ చేసినప్పుడు నేను పాడను కదా సార్. అవును, నేను నరేట్ చేసినప్పుడు నేను డ్యాన్స్ చేయను. నేను నరేట్ సార్ ఇక్కడ సాంగ్ వస్తుంది సార్ అంట. ఇప్పుడు స్క్రిప్ట్ స్టేజ్ దాటేసి షూటింగ్ చేసేసిన తర్వాత అది స్క్రీన్ మీద తీసుకొని చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది, ఓహో ఈ పాట అంత వర్కౌట్ అవ్వట్లేదు, ఇక్కడ నేను ఈ ఎమోషన్ ఫీల్ అవ్వాలనుకోవట్లేదండి. ట్రయల్ అండ్ ఎర్రర్ ఉంటుంది కదా కాస్త. 100% ఏదో రాసేసిన వెంటనే అవ్వదు కదా. మీరు ఇందాక కూడా వచ్చి టాకింగ్ టు సమ్వన్, మీరు ఒక ఆర్టికల్ రాసినా కూడా మీరు రాస్తారు, ఒక 2-3 ప్రూఫ్ రీడ్ చేస్తారు దాన్ని, ఏదో కరెక్షన్స్ అంటారు, ఈ పాయింట్ తీసేయమంటారు, మీరు అంటారు లేదు నా కోర్ పాయింట్ ఏదని మీరు అంటారు. ఈ డిస్కషన్ జరుగుతుంది కదా. అలాంటి డిస్కషన్లో చాలా జరుగుతాయి సార్. సో 100% స్క్రిప్ట్ అనేది మనకి చెప్పలేదు. ఓకే, స్క్రిప్ట్ అనేది ఒక బేస్ అంతే, మనం వెళ్ళి ఫంక్షన్ చేయడానికి. అక్కడికి వెళ్ళాక చాలా జనరేషన్ లాస్ అంటాం అప్పుడప్పుడు. మనం చెప్పినప్పుడు అనిపించినంత స్క్రీన్ మీద చూసినప్పుడు అనిపించకపోవచ్చు, అడిషన్స్ జరుగుతాయి అప్పుడప్పుడు. సో లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్ ఫ్రమ్ స్క్రిప్ట్ టు స్క్రీన్ అండి. అంటే ఓకే, ఇప్పుడు ఒక ఫ్లో ఆఫ్ పాటల విషయంలో ఇలాంటి ప్రాబ్లం ఎక్కువ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక పాట ఉంటుంది, ఒక పాట, ప్రతి పాటకి ఒక వైబ్ ఉంటుంది కదా, ఒక మెలడీ అంటాం, మన అది అంటాం, ఒక ఎనర్జీ సాంగ్ అంటాం. ఇప్పుడు అక్కడే అదే ప్రొసీడింగ్స్లో మీరు ఒక వేరే సినిమాలో పాట ఏదన్నా పెట్టుకుని చెక్ చేసుకోవడం అవుతుంది. వేరే సినిమాలో వితౌట్ షూట్? ఓకే, వేరే సినిమాలో పాట మనం ఒకటి పిక్ చేసుకుని పెట్టుకుంటాం సార్. ఇప్పుడు మీ సినిమాలోనే ఇంకోటి పెట్టుకోవచ్చు పాట. ఓకే, ఏదైనా సరే. సో మనం బేసిక్గా ఆల్రెడీ హిట్ పాట తీసుకుంటున్నాం కదా. అవును, ఇప్పుడు మనం కొట్టించే పాట 100% హిట్ అవుతుందని మనకు తెలియదు కదా. అవును, మీకు అర్థమవుతుందా? నేను ఆల్రెడీ హిట్ పాట తీసుకుని రిఫరెన్స్ చేసుకుని కట్ చేస్తా, తర్వాత మేము పాట కొట్టిస్తాం, అది 100% వింటాం, అందరం బాగుంది అనుకుంటాం, రిలీజ్ చేస్తాం, అది వర్కౌట్ అవ్వలేదు అనుకున్నంత. నేను రిఫరెన్స్ మీద వర్క్ చేసిన రోజుకి వాళ్ళకి డిఫరెన్స్ అదే. ఓకే, సో ఇది ఏంటంటే ఈ థియరీ. కొంతమంది ఏంటంటే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, పాట మ్యూజిక్ డైరెక్టర్ కథను గ్రాస్ప్ చేసుకోవాలి, మూడ్లోకి వెళ్ళాలి, పాటలు ఇవ్వాలని చాలా ఏజెస్ ఓల్డ్ థియరీ అది. ఇప్పుడు కొత్తగా మీ సినిమాల్లోనే మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాడతారు. ఓన్లీ అవైలబిలిటీ అయినా లేకపోతే ఇంకేమైనా క్యాలిక్యులేషన్? అవైలబిలిటీ గురించి కాదు సార్, అంటే ఎవ్రీ ఫిల్మ్ విల్ డిమాండ్ సంథింగ్ సార్. ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న తెలుసు కదా ఉంది, మొత్తం తమనే చేస్తున్నాడు, దానికి స్కోరు సాంగ్స్ అన్ని తమన్ చేస్తున్నాడు. సేమ్ తమన్ టిల్లుకి నాకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే చేసాడు. ఓకే, రైట్. దాని తర్వాత బ్యాడ్ యాజ్ చేస్తున్నాడు, అది కూడా సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్, సింగిల్ కార్డ్. అది సినిమాకి వేరే అవుతుంది సార్. కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలకి ఏంటంటే ఫస్ట్ నుంచే మూడు పట్టుకుని వెళ్ళాలి, ఫస్ట్ నుంచే. ఇప్పుడు టిల్లు అలాంటి సినిమా కాదు. టిల్లుకి లిటరలీ నేను మ్యూజిక్ డైరెక్టర్లకు ఇచ్చే ఫీడ్ ఏంటో తెలుసా సార్, మా మల్లిక్ కానీ విమల్ కానీ వాళ్ళు కూడా ఎలా చెప్పేవాళ్ళు అంటే, ఇప్పుడు శ్రీచరణ్ అడిగేవాడు టిల్లుకి ఏం కావాలంటే లవ్ మెలోడీ సాంగ్ కావాలనేవాడు, అంతే. ఏంటి హీరో హీరోయిన్ మూడు అంటే మూడు లేదు, గాడిది గుడ్డ ఏం లేదు, లవ్ సాంగ్ కావాలి నాకు అంతే అని చెప్పి. పెద్ద ఏమి దాంట్లో మూడు అవే లేవు, మంచి లవ్ సాంగ్, హీరో హీరోయిన్ కలిసాడు, ప్రేమలో పడ్డాడు, చిల్ అవుతున్నాడు, అది లవ్ సాంగ్ చేయాలి నాకు అంతే. ఒక లవ్ మెలడీ సాంగ్ కావాలి. టెంపో ఏంటో చెప్పగలుగుతాను, అంటే డిచ్చికి కానీ ఫాస్ట్గా ఉండాలా స్లోగా ఉండాలి ఇవి చెప్పగలుగుతాం. కాకపోతే అంత నేను రిఫరెన్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న సినిమాకి ఏదైతే ఉందో అది బాగా దిగి ప్రతి విషయం చెప్పాలి, ఏం ఫీల్ అవుతున్నాడు క్యారెక్టర్ అనేది. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఫిల్మ్. స్క్రిప్ట్కి ఒక నేచర్ ఉంటుంది, అది డిమాండ్ చేస్తుంది, దాన్ని బట్టి వేరీ అవుతుంది. ఓకే, మీరు జనరల్గా అంత మామూలు డైలీ లైఫ్లో పెద్ద ఎక్స్ప్రెసివ్గా కనపడరు, చాలా యూ కీప్ ఇట్ ఎవ్రీథింగ్ ప్రైవేట్ కదా. బాలకృష్ణ గారితో అంత వేవ్ లెంత్ ఎలా మ్యాచ్ అయింది, ముద్దులు పెట్టేస్తున్నారు ఏకంగా? అది అంతే సార్, అది జస్ట్ అలా ఎక్కడో ఒక మంచి ఫ్రెండ్షిప్ స్ట్రైక్ అయింది. వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ఈచ్ అదర్స్ బాండ్ అండ్ కంపెనీ అంతే.
ఏదో ఆవేశం సినిమా చూస్తున్నట్టే ఉంది. చాలా మంది అన్నారు రీమేక్ చేయమని కూడా, బాలకృష్ణ గారు, నేను, విశ్వకు రీమేక్ చేయమన్నారు, కానీ ఐ డోంట్ నో అబౌట్ దట్, బట్ స్ట్రక్ అ ఫ్రెండ్షిప్, సో వీఆర్ జస్ట్ హ్యావింగ్ ఫన్. సో తెలుసు కదా గురించి ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన గ్లిమ్స్, ఐ డోంట్ నో వాట్ ఎవర్ యూ కాల్, ఆ గ్లిమ్స్ ఏదో చాలా రిచ్గా లావిష్గా ఉంది. ఆ కథ, ఆ సినిమా గురించి మాట్లాడే ముందు అందరూ కూడా ఫస్ట్ లేడీ డైరెక్టర్ అంటారు. అసలు హౌ ఇట్ ఈస్ వర్కింగ్ విత్ లేడీ డైరెక్టర్? ఏం లేదు సార్, నో డిఫరెన్స్ అట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ మీరు తెలుసు కదా సినిమా చూస్తే, నేను లేడీ డైరెక్టర్ అనండి, ఫస్ట్ టైం డెబ్యూటెంట్ అంటాను నేను. మీరు తెలుసు కదా సినిమా చూస్తే మీరు షాక్ అవుతారు, నిర్జా తీసింది ఈ సినిమా అని. ఓకే, మీరు యాక్చువల్లీ విల్ బీ వెరీ సర్ప్రైజ్డ్ టు వాచ్ దట్ ఫిల్మ్. ఆ సినిమాలో డీల్ చేసిన ఎమోషన్స్ కానీ, తీసుకున్న పాయింట్ కానీ, డిజైన్ చేసిన క్యారెక్టరైజేషన్ కానీ, మీరు షాక్ అవుతారు, నిర్జా తీసింది ఈ సినిమా అని. ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ సినిమా తీసిందని మీరు షాక్ అవుతారు. నైస్. సో బ్యాడాజ్ ఏంటి యాక్చువల్గా కంప్లీట్ టోన్ మార్చేసి సందీప్ వంగ గారి స్టైల్లోకి వెళ్ళిపోతున్నారంటే? అది కాదండి, అది మా వంశన్న అది ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందో చెప్పే ప్రాసెస్లో పాపం ఆయన 10 సినిమాలు డీల్ చేస్తూ ఉంటారు కదా, ప్రతిదానికి ఆయన ఒక మీటర్ వేసుకుని ఉంటారు. ఇదిలా ఉంటుంది ఈ సినిమా, మరి ఈ స్టైల్లో ఒకటి తీస్తున్నాం, ఆ స్టైల్లో ఒకటి తీస్తున్నాం అని. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. అది ఇట్ వోంట్ బీ లైక్ సందీప్ రెడ్డి వాంగ ఫిల్మ్ అండి, ఇట్ విల్ బీ లైక్ రవికాంత్ పెరప్పు ఫిల్మ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అంటే యాక్షన్, బ్లడ్ షెడ్ ఆ వైపుకి వెళ్తాడేమో? కాదు, యాక్షన్ బ్లడ్ షెడ్ గురించి కాదండి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంటెన్స్ ఫిల్మ్. ఇట్స్ ఒక 3 hour ఇంటెన్స్ స్టోరీ అబౌట్ వన్ క్యారెక్టర్ విచ్ విల్ డెఫినెట్లీ క్రియేట్ అ వెరీ వెరీ బిగ్ ఇంపాక్ట్ అండి. ఇప్పుడు సిద్ధు ఎలిమెంట్స్ లో ఉంటుందా? ఇప్పుడు స్లైట్లీ యు ఆర్ గోయింగ్, అంటే సిద్ధు కామెడీ సైడ్ మీరు అందరు చూశారు, నాకు ఇట్ సైడ్ థింకింగ్ కూడా ఒకటి ఉంటుంది కదా. సో కంప్లీట్లీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్కి వచ్చేస్తే ఒక వేరే థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. టిల్లు ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద సేమ్ సెన్సిబిలిటీ దట్ వాజ్ అప్లైడ్ ఫర్ టిల్లు ఆల్సో. కాకపోతే చెప్పే విధానం అక్కడ ఫన్గా చెప్పాను, అవే ప్రతి విషయం అక్కడ ఫన్ టోన్లో చెప్పాను. దీంట్లో ఏంటంటే ప్రతి విషయం చాలా హార్డ్ హిట్టింగ్గా, చాలా ఇంటెన్స్గా చెప్తాం. సో ఇట్స్ నాట్ లైక్ సందీప్ రెడ్డి వాంగ ఫిల్మ్ అనేది అది మా వంశన్న గోటు. అది ఎలా ఉండబోతుంది అంటే మీకు బెటర్గా అర్థం అవడం కోసం పాపం ఆయన మాట్లాడిన పదం, కానీ ఇట్ విల్ బీ లైక్ రవికాంత్ పెరప్పు ఫిల్మ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని ఆల్రెడీ నేను అడిగిన క్వశ్చన్, టిల్లు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడా జనాల ఎక్స్పెక్టేషన్స్తో? బికాజ్ యాజ్ అన్ యాక్టర్ మీకు చాలా చేయాలి, అసలు ఒక చోట స్ట్రక్ అయిపోకూడదు, ఒక ఇమేజ్ రాకూడదు అని ఆలోచించడం చాలా న్యాచురల్ కదా. ఇబ్బంది పెట్టలేదు. ఓకే, సో ఫైనల్గా జాక్ ఇంకా less than 1 week ఏమో. సో ఏంటి ఎక్స్పెక్టేషన్స్? నాకేం ఎక్స్పెక్టేషన్ లేదు సార్. ఓకే, నేను చాలా చిల్లుగా ఉన్నాను. సినిమా రిలీజ్ అవుతుంది, విల్ ప్రమోట్ ఇట్ హ్యాపీగా. మంచి ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, సో ఐఎమ్ జస్ట్ హ్యాపీ రైట్. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఒక టిల్లు స్క్వేర్కి నేను ఒక పర్ఫెక్ట్ కంటిన్యూషన్ ఫిల్మ్ ఇస్తున్నాను అనే దాంట్లో? ఇది ఇండిపెండెంట్ సార్. నేను అస్సలు ఫస్ట్ నుంచి డే 1 నుంచే నేను టిల్లు స్క్వేర్ స్టార్టింగ్లో నేను కథ ఓకే చేసుకుని ముందు ఉన్న థాట్ అది. వన్స్ ద ఫిల్మ్ వాజ్ ఓకేడ్, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ షూర్ నేను ఈ కథ కరెక్ట్గా చెప్తున్నాను లేదా, ఈ సినిమా కరెక్ట్గా డెలివర్ చేస్తున్నాను లేదా అనేది చూశాను సార్. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా తీయలేను సార్. ఈ కథను కరెక్ట్గా చెప్పడానికి ఈ సినిమా తీయాలి. నాకు కావాల్సిన ప్రికాషన్స్, నేను తీసుకోవాలనుకున్న మెజర్స్ అన్ని నేను ముందే తీసేసుకుని నేను దాని తర్వాత ఐ లెట్ ఇట్. సో బ్యాడాస్ అండి, ఇంకేమన్నా ఉన్నాయా? తెలుసు కదా ఉంది కదా, దాని తర్వాత బ్యాడాస్ ఉంది, దాని తర్వాత ఇంకొక స్పై ఫిల్మ్ ఒకటి ఉంది, టిల్లు క్యూబ్ ఉంది దాని తర్వాత. సో ప్యాక్డ్, pretty packed sir, in a very good place. Anyways, very nice talking to you అండి. Thank you hopefully మీ ఎనర్జీ స్క్రీన్ లో రిఫ్లెక్ట్ అయ్యి అందులో బాక్స్ ఆఫీస్ లో రిఫ్లెక్ట్ అయ్యి జనాల్లో రిఫ్లెక్ట్ అని అనుకుంటున్నాను నేను కూడా. బట్ విల్ సీ, there's always a gap between the lip and the cup అంటారు కదా, చూద్దాం. అది విషింగ్ యూ ఏ బిగ్ సక్సెస్. Thank you పెద్ద గ్యాప్ అయితే ఉండకూడదు, ఉండదండి, లిప్ కి కప్ కి ఉండకూడదు. hopefully you will have your cup of tea. hopefully, let's see. M9 న్యూస్ కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Thank you very much.